40% రిజర్వేషన్లు తొందరగా అమలు చేయాలని అటు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం కావచ్చు, అలాగే బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తొందరగా దీన్ని తీసుకురావాలని కూడా చెప్తున్న నేపథ్యంలో ఇందులో భాగంగా ఇంటెలెక్చువల్ ఫోరంకి సంబంధించి చైర్మన్ చిరంజీవి గారు, సార్ చెప్పండి, బీసీలు అనైక్యత అనేది ఉండడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్గాలుగా చీలిపోవడం జరిగింది. పార్టీలు కూడా ఇలాగే చూస్తే వీళ్ళందరూ కూడా అనైక్యంగానే ఉంటారు. ఇది సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు, మీరేమంటారు దీన్ని? బీసీలలో అనైక్యత అనేది కారణం కానే కాదు. ముఖ్యంగా పార్టీలు కలిసి బీసీలను అనైక్యంగా ఉంచడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సో బీసీలు విడివిడిగా పోరాడినా ఈరోజు జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో చూస్తే దాదాపు 48% సర్పంచ్ స్థానాలు బీసీలు గెలుచుకున్నారు. అంటే ఫీల్డ్ లెవెల్లో బీసీల ఓట్లు కన్సాలిడేట్ అవుతున్నాయి. సో బీసీలు వారికే తమ ఓటు వేసుకునే విధంగా మానసికంగా సంసిద్ధమైనరు అని చెప్పడానికి నిదర్శనం. కాబట్టి బీసీలలో అనైక్యత బీసీల ఓటమికి కారణం కానే కాదు. పాలకులు చేస్తున్నటువంటి కుట్రల వలన బీసీలలో కొంత విభజన కనిపించవచ్చు. కానీ మీరు ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇది మరింత ఓటు రూపంలో కన్వర్ట్ అవుతుంది. మీ అందరికి కూడా అతిగతి లేకుండా చేస్తుందని చెప్పక తప్పదు. బీజేపీకి సంబంధించి ఒకటి, కాంగ్రెస్కి సంబంధించి కదా, వీళ్ళన్నీ అంటే ఇట్లా ఉంటే ప్రజల్లో ఒక ఇంత సంశయం కలుగుతుంది కదా, ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? సో ఇప్పుడు పార్టీ పరంగా బీసీలు విభజించబడి ఉండొచ్చు. బట్ రేపు రాబోయే కాలంలో బహుజనుల వాదం పైన వాళ్ళందరూ కూడా సమైక్యమయ్యే రోజులు వచ్చినాయి. ఆల్రెడీ మనం సర్పంచ్ ఎన్నికల గురించి నేను ఇంతకుముందే చెప్పిన. రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో బీసీ వాదం అనేది ఇవాళ రాష్ట్రంలో ప్రబలంగా కొనసాగుతూ ఉంది. సో బీసీలందరూ వాళ్ళు కనిపించడానికి ఎవరిది వారు ఇండివిజువల్ కనిపించినా భావజాలంకి వచ్చేసే వరకే కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఖచ్చితంగా బీసీ వాదాన్ని గెలిపించుకుంటారు. బీసీలకు సంబంధించిన ఇష్యూను మోడీ దగ్గర తీసుకెళ్దామంటే అపాయింట్మెంట్ దొరకలేదన్న, రైజింగ్ తెలంగాణ కోసం పోతే మాత్రం అపాయింట్మెంట్ దొరికింది, ఏమంటారు దీన్ని? సో మేము అదే చెప్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు అంటేనే అది. వాళ్లకు బీసీలకు చేయాలని చిత్తశుద్ధి లేదు. ఉంటే బీసీలకు ఇంకా అనేక రూపాల్లో కూడా చేయొచ్చు. వాళ్ళని మేము మొదటి నుంచి చెప్తున్నాం, మీరు తక్షణమే అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రిని కలవండి, ఒప్పించండి, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రాష్ట్రంలో బంధకాలు చేయండి అని కూడా వాళ్ళు ఏదానికి కూడా వాళ్ళు సంసిద్ధంగా లేరు. మేమేదో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం, ఏదో చేసినామని చెప్పేసి మాకేదో కథలు చెప్పేసి బీసీలను నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. సో మేము చెప్పేది ఏంటంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా కూడా నువ్వు సీరియస్గా ఎఫర్ట్స్ పెడతావు. ఆ ఎఫర్ట్స్ వాళ్ళ దాంట్లో లేవు, అదే లోపించిందని కాంగ్రెస్కు చెప్తున్నాం. ఇక బీజేపీ కూడా వచ్చేస్తే ఏంటంటే, వాళ్ళకు వేరే ఇష్యూస్ అర్జెంటుగా కనిపిస్తున్నాయి కానీ బీసీల రిజర్వేషన్లో అర్జెంటుగా కనిపిస్తలేవు. ఇప్పుడు జరుగుతున్నటువంటి శీతాకాల సమావేశాల్లో కూడా ఈ రోజుకు 7 బిల్లులు పెట్టిండ్రు. 130వ రాజ్యాంగ సవరణ కూడా ప్రపోజ్ చేసిండ్రు. మరి బీసీలకు సంబంధించి ఎందుకు రాజ్యాంగ సవరణ ప్రపోజ్ చేయరు? ఎందుకు మా బిల్లులు 9th షెడ్యూల్లో పెట్టడానికి మీరు లోక్సభలో పెట్టారు? మీకున్న అభ్యంతరం ఏంటో కూడా చెప్పండి కదా, ఏం తప్పు ఉన్నది దాంట్లో అని. అది కూడా చెప్పరే. అంటే బీసీలు అంటే మీకు అంత చులకనగా కనిపించకుండా పోయినలా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. సార్ మీరు చెప్పండి, అసలు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్ ఎట్లా 2 రోజులు అయితే ముగుస్తాయి, అలాగే ఎంపీటీసీ స్థానిక సంస్థలకు ఉంది, దాంట్లో ఏ విధంగా ముందుకు? ఇప్పుడు జనరల్ ఎలక్షన్లనే, జనరల్గా ఉండే సీట్లలోనే బీసీలు ఐకమత్యం ఏ విధంగా రుజువించి గెలుస్తున్నారు కదా. రేపు ముందు జరగబోయే అన్ని ఎలక్షన్లలో ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా తప్పకుండా బీసీలు విజయం సాధిస్తారు. మా శ్రమ మా సారథి ఉత్తగబోలే. మేము ఇందిరా పార్క్ దగ్గర మీటింగ్ పెడితే ఏ విధంగా సక్సెస్ అయింది, కామారెడ్డిలో వేలాది మందితోని ఆక్రోశ సభ పెడితే ఎట్లయింది. ఎందుకంటే సారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన విశ్రాంత సమయంలో కూడా బీసీ కాబట్టి బీసీల గురించి మేమందరం కలిసి పోరాటం చేస్తున్నాం. ఆ పోరాట ఫలితమే ఈరోజు 48-49% వచ్చింది కదా. అందుకే మేము రాష్ట్రమంతా, తెలంగాణ రాష్ట్రమంతా తిరుగుతాము. ఎంపీటీసీ ఎలక్షన్లో అయినా జెడ్పీటీసీలో అయినా, ఇప్పుడు 2వ విడత 14 నాడు, మళ్ళీ 17 తారీఖు నాడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా మా బీసీ క్యాండిడేట్లు తప్పకుండా గెలుస్తారు. జనరల్ స్థానాలలో నిలబడి కూడా మెజార్టీతోని గెలవాలని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ద్వారా మేము తెలంగాణ బీసీ సోదరులందరినీ కూడా మేము డిమాండ్ చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళని చైతన్యం చేస్తున్నాము, సామాజిక న్యాయం దిక్కు తీసుకుపోతున్నాము. కాబట్టి తప్పక మా బీసీ సోదరులందరూ గెలిచొస్తారనే నమ్మకం ఉంది. ఎందుకంటే 2.5 కోట్ల మంది ఉన్నారు. మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, జాక్ అందరం ఐకమత్యమైనాం కాబట్టి ఆ ఐకమత్యానికే నిదర్శనము.
ఈరోజు ఈ పర్సంటేజ్ మెజార్టీతో గెలుస్తున్నాము. ఎందుకంటే అగ్రవర్ణాలలో క్యాబినెట్లో ఉన్న రెడ్డి సోదరులు వాళ్ళంతా డబ్బులు వంచుకునే కాడనే ఉన్నారు. అంతా వాళ్ళు బడ్జెట్ వాళ్ళే తీసుకుంటారు, అన్నీ వాళ్ళే తీసుకుంటారు. బీసీలకు ఇచ్చిన బడ్జెట్ ఇచ్చిండ్రా? 2068కే పరిమితం చేసారు కోట్లకు, 2000 కోట్లకు. ఆ విధంగా బీసీలను చిన్న చూపు చూసి ఏ విధంగా అయితే ఇప్పుడు మనను ఎట్లా అనామకుల కింద లెక్క కడుతురు. కానీ బీసీలు రాజకీయ చైతన్యానికి వేదిక అయిపోయారు. తప్పకుండా రాజ్యాధికారం తెలంగాణలో బీసీల రాజ్యం వస్తుంది. మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను 90% ఉన్నాం కాబట్టి రాబోయే ఎలక్షన్ల 2028, 29లో ఏది జరిగినా కూడా తప్పకుండా తెలంగాణలో బీసీ రాజ్యం ఏర్పడుతుందని మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాము. తప్పకుండా విజయం సాధిస్తాం. సో 3 పార్టీలకు సంబంధించి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అలాగే కాంగ్రెస్ అంతా కూడా వారి వైఖరి ఏంటి అనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఏదైతే పార్లమెంట్ సెషన్ జరగడం జరుగుతుందో ఈ పార్లమెంట్ సెషన్లోనే మిగతా బిల్లులు ఏ విధంగానైతే పార్లమెంట్కి తీసుకెళ్లడం జరిగిందో దాన్ని బీసీ బిల్లును కూడా అదే విధంగా తీసుకెళ్లాలని కూడా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం అలాగే బీసీ పొలిటికల్ ఫ్రంట్ కూడా చెప్తున్న నేపథ్యం. వీడియో ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి.